టాలీవుడ్లో ఎవరిని టచ్ చేసినా వినిపిస్తున్న మాట ఒకటే, బీ స్ట్రాంగ్ బన్నీ అన్న. ఓకే, అసలు బన్నీ అన్నకి ఏమైంది? జస్ట్ ఒక రాత్రి జైల్లో ఉంటే ఇంత సీన్ అవసరమా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. నేను మీ ప్రవీణ్ భగత్. ఒక్క రాత్రి జైల్లో ఉన్నందుకు బన్నీకి వచ్చిన పరామర్శలు అన్నీ ఇన్ని కావు. అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో కొన్ని వేల మంది ఉంటున్నారు. కానీ బన్నీ ఉన్నది కేవలం ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే ఫాస్ట్గా బెయిల్ తెచ్చుకునేందుకు బన్నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సరే, డబ్బుల విషయం కాసేపు పక్కన పెట్టినా, ఒక్క రాత్రి జైల్లో ఉన్నందుకు ఇంతమంది వెళ్ళి పలకరించి వస్తున్నారు. మరి తల్లిని పోగొట్టుకొని ప్రాణం కోసం పోరాడుతున్న ఆ బిడ్డ శ్రీతేజ్ పరిస్థితి ఏంటి? కనీసం ఒక్కడైనా కన్నెత్తి కూడా ఆ బిడ్డ గురించి అడగలేదు, చూడలేదు. తల్లిని పోగొట్టుకొని ప్రాణం కోసం పోరాడుతున్న శ్రీతేజ్ అల్లు అర్జున్కు చాలా పెద్ద ఫ్యాన్. అసలు ఆ రోజు ఆ కుటుంబం ప్రీమియర్ షోకు రావడానికి కారణమే శ్రీతేజ్. సినిమా ఫస్ట్ ప్రింట్ చూడాలి, బన్నీని డైరెక్ట్గా చూడాలి అని శ్రీతేజ్ను థియేటర్కు తీసుకువచ్చాడు అతని తండ్రి. కానీ అదే బన్నీ వల్ల ఆ రోజు తల్లిని దూరం చేసుకున్నాడు శ్రీతేజ్. ఇప్పటి వరకు ఆ బిడ్డను పట్టించుకున్నవాడు లేడు, హాస్పిటల్కి వెళ్ళినవాడు లేడు, పరిస్థితి ఏంటి అని అడిగినవాడు లేడు. మీరిచ్చే డబ్బు వల్ల అవసరం తీరుతుంది కావచ్చు, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళి చెప్పే ధైర్యం ఆ బిడ్డకు తిరిగి ప్రాణం పోస్తుంది. జరిగిన వ్యవహారంలో బన్నీ నేరుగా కారణం కాకపోవచ్చు. ప్రాణం పోవాలని ఎవరు కోరుకోరు, ఒప్పుకుంటాం. ఇది అనుకోకుండా జరిగిన సంఘటనే, ఒప్పుకుంటాం. బన్నీని నేరుగా కారకున్ని చేసి అరెస్టు చేయడం తప్ప ఒప్ప అనే విషయం పక్కన పెడితే, అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు బన్నీ మీద ఎవ్వరూ నెగిటివ్గా కామెంట్ చేయలేదు. కానీ బన్నీ దగ్గరకు వెళ్ళి పరామర్శిస్తున్న యాక్టర్స్, డైరెక్టర్స్ వ్యవహారం ఒక యాంగిల్లో బన్నీని బ్యాట్ చేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ బిడ్డది పెళ్ళి, కానీ ఈ బిడ్డది చావు. ఏది పెద్ద కష్టం? నీ బిడ్డది పెళ్ళే, కానీ ఆ బిడ్డది చావు. ఏది పెద్ద కష్టం? ఆ డైలాగ్ రాసిన త్రివిక్రమ్ కూడా బన్నీని చూసేందుకు స్వయంగా కారు నడుపుకుంటూ మరీ వచ్చాడు. కానీ అదే త్రివిక్రమ్ ఆలోచించుకోవాలి. బన్నీ జస్ట్ ఒక్క రాత్రి జైల్లో ఉన్నాడు, కానీ శ్రీతేజ్ చావుతో పోరాడుతున్నాడు. ఎవరిది పెద్ద కష్టం? మీ అండ ఎవరికి అవసరం? మీ సాయం ఎవరి ప్రాణాన్ని నిలబెడుతుంది? మీ ఓదార్పు ఎవరికి ధైర్యాన్ని చెప్తుంది? శ్రీతేజ్ లాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే హీరోలు స్టార్లు అవుతున్నారు. కానీ స్టార్లకు మాత్రం ఫ్యాన్స్ అంటే జస్ట్ ప్రజలు అవుతున్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చాక బన్నీని చూసేందుకు టాలీవుడ్ మొత్తం కదిలింది. కానీ చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్ను కలవడానికి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళలేదు. అల్లు అర్జున్ కేసు కోర్టులో ఉంది, అక్కడికి వెళ్ళడానికి అతనికి లీగల్ ఇష్యూస్ అడ్డు రావచ్చు. కానీ మిగతా వాళ్ళకి ఏమైంది? అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే కేసు పెట్టిన అతని ఇంటికి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పేలా చేశారు. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. కానీ నీ కొడుకు ఆరోగ్యం బాగుందా అని ఒక్కడైనా అడిగాడా? ఇదేనా మీ ఆర్మీ? బన్నీ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించిన వాళ్ళలో కనీసం ఒక్క స్టార్ అయినా హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ను చూస్తే పరిస్థితి వేరుగా ఉండేది. సినిమాల కోసం ఫ్యాన్స్ ఉన్నట్టే ఫ్యాన్స్కు కష్టం వస్తే మేం కూడా ఉన్నామనే భరోసా ఇవ్వడంలో తెలుగు హీరోలు ఫెయిల్ అయ్యారు. మీ సినిమాలు చూడడానికి, మీ కటౌట్లు కట్టడానికి, కలెక్షన్లు తెచ్చిపెట్టడానికి ఫ్యాన్స్ కావాలి. కానీ వాళ్లకు కష్టం వస్తే మాత్రం ఎవరికి ఏ పట్టింపు లేదు. హీరోలంతా ఒకటి గుర్తుంచుకోవాలి, అభిమానులు ఉన్నంత వరకే మీరు హీరోలు. అదే ఫ్యాన్స్ మిమ్మల్ని లైట్ తీసుకుంటే మీ జీవితాలు ఎలా ఉంటాయో మాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఎక్కడా తగ్గని ఏ హీరో అయినా సరే ఫ్యాన్స్ విషయంలో కొంచెం తగ్గితేనే బెటర్. నమస్తే.